మే 10 71.1, మే 12 73.1, మళ్ళీ మే 13th వచ్చేసరికి 71.8. అంటే నేను 2 days గ్యాప్ లో 2 kgs వెయిట్ పెరిగిపోయి మళ్ళీ నెక్స్ట్ 1 day గ్యాప్ లో 1.2 kgs తగ్గిపోయా. ఇంతకు నేను పెరిగింది అని తగ్గింది ఏంటి, ఫ్యాటా లేక మజిలా? యాక్చువల్లీ రెండు కాదు. ద డిఫరెన్స్ ఇన్ ద వెయిట్ ఈస్ డ్యూ టు ద వాటర్ రిటెన్షన్ ఇన్ మై బాడీ. 10th and 11th నేను బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినేసా అనమాట. లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ అంట, చాక్లెట్స్ అంట, సాఫ్ట్ డ్రింక్స్ అంట, అది ఇది అని తేడా ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు తినేసా. మనం ఎప్పుడైతే ఇలాంటి ఫుడ్ తీసుకుంటామో మన బాడీలో ఎక్సెస్ గా వాటర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ హోల్డ్ 3 grams ఆఫ్ వాటర్ ఇన్ యువర్ బాడీ. అంటే ఫర్ సపోజ్ మీరు 100 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ గా తీసుకుంటే మీ బాడీ 300 grams ఆఫ్ వెయిట్ ఎక్కువ చూస్తూ ఉంటుంది. అందుకే వి సీ ద సడన్ ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్ ఇన్ యువర్ బాడీ. బట్ మనం ఎప్పుడైతే బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చేసి బ్యాలెన్స్డ్ మీల్స్ మళ్ళీ తింటూ ఎక్సర్సైజెస్ చేస్తూ మళ్ళీ మీ హైడ్రేషన్ ని ఆన్ పాయింట్ పెట్టుకుంటారో, ఎంత ఫాస్ట్ గా అయితే ఈ వెయిట్ పెరుగుతుందో అంతే ఫాస్ట్ గా ఈ వెయిట్ తగ్గిపోతుంది కూడా, విచ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ మై కేస్. సో మై బాధ వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ లైక్, మీరు మీ ఫిట్నెస్ జర్నీలో మీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఒక్కరోజు మీ ఫుడ్ చాయిసెస్ వల్ల మీ వెయిట్ ఎక్కువ చూసేసింది కాబట్టి మీరు ఎక్కడ ఫ్యాట్ పెరిగిపోయారేమో అని కంగారు పడిపోయి బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. బికాస్ దట్ కుడ్ బి యువర్ వాటర్ వెయిట్. సరే బ్రో, ఎలాగో వాటర్ వెయిట్ అంటున్నావు కదా, నేను ఎవ్రీ వీకెండ్ వెళ్ళేసి ఇష్టం వచ్చినట్టు తినేసి నేను పెరిగిన వెయిట్ ని వాటర్ వెయిట్ అనుకున్నాం అనుకో, ఈ వాటర్ వెయిట్ కాస్త నువ్వు ఎప్పటికీ వదిలించుకోలేని ఫ్యాట్ గా మారిపోతుంది. జాగ్రత్త.